హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు 43 ఎపిసోడ్ యార్. రూమ్లోకి వచ్చాక వార్డ్రోబ్ ఓపెన్ చేసి లాకర్లో ఉన్న పెళ్లినాడు చైత్ర ఒంటి మీద ఉన్న జ్యువెలరీ తీసి, ఇది మరీ ఎంత పిచ్చిదో, నా గోల్డ్ లేదని ఒక్కసారి కూడా అడగలేదు అంటూ వాటిని తడిమి, అందులో మువ్వల పట్టీలను చూసి ఇవి కూడా ఉన్నాయా అంటూ బయటకు వచ్చాడు దేవ్. కాలు మాట్లాడి కట్ చేస్తూ, చేతిలో ఏంటి బావా అని అడిగాడు విదూర్. పెళ్లి రోజు చైత్ర ఒంటి మీద ఉన్న ఆర్నమెంట్ ఇద్దామని అంటూ చూపించాడు దేవ్. వాటిని చూసి కొత్తగా ఉన్నాయి. మేఘ పెళ్లి కోసం తీసుకుని ఉంటారు. పాప పెళ్లి నుండి ఎగిరిపోయింది. ఇవి సింగారించుకుని ఆ సోదు మొహంగాని చేసుకోవడానికి చైత్ర తల వంచింది. భలే అక్క చెల్లెలు ఇద్దరికి మ్యాచ్ చేయలేదు అని నవ్వాడు విధు. దాంది చాలా క్రియల్ మైండ్ అని అర్థమవుతుంది. అంతలా ఎలా మేనేజ్ చేస్తుంది? ఈ తింగరదేమో నక్కో నక్కో అంటూ గుండెలు బాదుకుంటుంది. స్టడీలో ఫస్ట్, జనరల్ నాలెడ్జ్లో నిల్. నా పెళ్ళాన్ని నా పిల్లలు పుట్టేంత వరకు తోముతూనే ఉండాలేమో అని వాపోయాడు దేవ్. ప్యూర్ పెరల్స్ బావా, కల్మషం తెలీదు. అలా ఉన్నా బ్రతకనిచ్చే రోజులు కాదు ఇవి. తనే మారుతుంది. మంచి వాళ్ళకి కోపం నానంతసేపే బావా, వస్తే వాళ్ళంత వైలెంట్ పర్సన్ ఎవరూ ఉండరు. నేను ఫ్రెష్ అవుతూ త్వరగా వస్తా. ఇచ్చిరా రొమాంటిక్ మూడ్ ఆన్ చేయక అని నవ్వి వెళ్ళాడు విదూర్. అది నా చెరువులో ఉంటే నా చేకూతురుగా ఉంటుందా అని నవ్వుకుంటూ వచ్చి ఐతరంకి వెళ్ళాడు దేవ్. శారీ తీసుకుని బెడ్ మీద పెట్టి టవల భుజాన్ని వేసుకుని డోర్ లాక్ చేయబోతుండగా బుడుంగుని దూరేసి గట్టిగా హాక్ చేసుకున్నాడు దేవ్. ఏంటి శివ, ఎవరైనా చూస్తే ఎంత చండాలంగా ఉంటుంది అని గారాలు పోయింది. అందని ద్రాక్షలా ఊరుస్తూనే ఉండు అని మెడవంపులో ముద్దు పెట్టాడు. చెమట శివ, బాత్ చేయాలి అంటూ దూరం జరగబోయింది. నాకు మంచి గంధం బంగారం, మన రొమాన్స్ అయ్యాక చెమటలు కక్కడం లేదా అని హస్కీ వాయిస్తో అన్నాడు దేవ్. అబ్బా, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఈ అబ్బాయికి అని సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో అంది. చెక్కుల మీద అదర సంతకం చేస్తూ, మనం న్యూ కపిల్స్ బంగారం, మనం టైం చూసుకోకూడదు. సమయం దొరకగానే యూజ్ చేసేసుకోవాలి. పూజ అవ్వగానే ఫుల్గా రెస్ట్ తీసేసుకో. నైట్ చాలా పని ఉంది నీతో అని చెవి మీద నాలుగుతో రాస్తూ మోకింగ్ వాయిస్తో అన్నాడు. తనువంతా తీయని పులకెంతకు లోనే గూస్ బంప్స్ వచ్చేసి దేవుని గాఢంగా హక్ చేసుకుంది చైత్ర. టెంప్ట్ చేస్తున్నావే చైతు పాప అంటూ ముద్దులు పెడుతూ పెదవులు అందుకుని జుర్రి వదిలాడు. మెడవంపుల మొహం పెట్టి, నాకు చాలా హ్యాపీగా ఉంది శివ అంది. దేనికిరా అని నడుము మడతలు సవరిస్తూ అన్నాడు. మామయ్య గారు గిఫ్ట్ ఇచ్చారు అందుకని అని చిరునవ్వు రువ్వుతూ అంది. డాడీ నా ఇష్టాన్ని ఏది కాదనరా అని, ఇదిగో నీ గోల్డ్ అని పాకెట్ నుండి తీసి ఇచ్చాడు దేవ్. ఇవి నీ దగ్గరే ఉన్నాయా అని చేతులతో తీసుకుని, ఇవి నావు కాదు, సిసి కోసం నాన్న చేయించినవి. నాది కాని వస్తువు నేను పెట్టుకోను అనుకుని. వద్దు శివ, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చేద్దాం అంది చైత్ర. నసలు ముడిచి నీకు ఇష్టం లేదా పెట్టుకోవడం అని అడిగాడు దేవ్. అని పెదవిరిచి, నా భర్త నేను కోరితే 100 రకాల మోడల్స్ తెచ్చి నా ముందు పెడతాడు. అలాంటప్పుడు ఇవి నాకెందుకు అని మొవ్వల పట్టీలు తీసి, ఇవి నావే, నాని తన పెన్షన్ మనీతో తీసుకుంది పోయిన బర్త్డేకి అంది చైత్ర. పెదవి మూలగ పెట్టి నవ్వి, ఓకే, మామ వాళ్ళ ఎదురుగా ఈ గోల్డ్ని నాని చేతికి ఇచ్చి ఉంచమను అన్నాడు దేవ్. అమ్మమ్మ దగ్గర ఉంచడం ఎందుకు అని అయోమయంగా అంది చైత్ర. చెప్పింది చేవే తింగరబుచ్చే అని తల మీద తట్టి, త్వరగా ఫ్రెష్ అవ్వ అని, ఇద్దరం ఒకేసారి బాత్ చేద్దాం పదా అని నవ్వాడు. అబ్బా, ఆశ అంత లేదు బాబు, తమ దాచి చేయండి అని తోసింది చైత్ర. ప్లీజ్ రా పొట్టి, ఇద్దరం సరిగా స్నానాలు చేద్దాం, హెల్త్కి మంచిదే. 20 సెకండ్స్ హక్ చేసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయంట. అలాంటిది హాఫ్ అన్ అవర్ హక్ చేసుకుంటే బోలెడు ఉపయోగాలు కదరా. నీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ పొట్టి, పద అంటూ ఐస్ చేశాడు దేవ్. నువ్వు ఎన్ని చేసినా నేను ఒప్పుకోను శివ, వెళ్తావా లేక అమ్మమ్మని పిలవమంటావా అంటూ గుర్రుగా చూసింది. కూసంత కరగొచ్చు కదే, అరిగిపోతావా ఓ గింజేసుకుంటున్నావు అని తినికాడు. లేట్ అవుతుంది శివ ప్లీజ్, హెయిర్ ఆరదు అని ముద్దుగా పెట్టింది మోమిని. అబ్బా, చంపేస్తుంది పొట్టి అని హార్ట్ మీద రాసుకుంటూ, నన్ను అలాడిస్తున్నావు కదే, నీ పని తర్వాత చెబుతా అని పెదవులను పెక్కించి వెళ్ళాడు దేవ్. అల్లరి శివ అని నవ్వుకుంటూ డోర్ లాక్ చేసి బాత్ చేయడానికి వాష్రూమ్. గంటల తర్వాత దేవ్ సైగా అందుకుని అమ్మమ్మని పిలిచింది చైత్ర. తను వేసుకున్న కాసుల పేరుని సర్దుకుంటూ చైత్ర పిలుపుకి బామ్మ కంటే ముందే ఊర్మిళతలు తెప్పింది. చెప్పు చైత్ర అని పంతులు గారు ఎక్కడున్నారో ఫోన్ చేసి అడుగు, రాజా లేట్ అవుతుంది అంది బామ్మ. ఇవి నేను తెచ్చిన గోల్డ్ మీ దగ్గర ఉంచండి అని ఇచ్చింది. ఏంటి నీ గోల్డ్ ఉందా ఆశ్చర్యానికి లోనై, ఏంటవి, ఏది చెవికమ్మలా వ్యంగ్యంగా అంటూ ముందుకు వచ్చింది ఊర్మిళ.
చెవి కమ్మలైతే బంగారం కాదా అని కోపంగా అడిగారు భరద్వాజ్. గోల్డ్ అంటూ 7 వారాల నగలు నొక్కి పలికితే అన్న తప్ప అంటూ సాగదీసింది ఊర్మిళ. చైత్ర చేతి మీద తట్టింది. పట్టించుకోకు అన్నట్లు బామ్మ. చిన్నగా నవ్వి ఉంచండి అమ్మమ్మ అంది. చాలా ఉన్నాయే, హారం, నెక్లెస్, గాజులు, చైన్, ఉంగరాలు, ముత్యాల బుట్టలు. అబ్బో మరి పెట్టుకోవే అని కావాలనే చదివింది పెద్దావిడ. రితికకు 25 కేజీలు గోల్డ్ ఉంది. మొన్న మిస్సెస్ మధుగా చూపిస్తుంటే కళ్ళు జిగేలమన్నాయి అని మొహం చాటం చేసింది ఊర్మిళ. ఆ సొమ్మంతా వాడేమీ చెమటోడి సంపాదించింది కాదు. స్కాములు చేసి ప్రజల సొమ్మంతా కూడగట్టాడు. మధుకారు రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసేవాడు ఎప్పుడైనా ఆరా చూసావా? 25 కేజీలు గోల్డ్ ఉందని గొప్పగా చెబుతున్నావు. నాన్నగా కష్టపడి బిడ్డల కోసం 10 తులాల బంగారం కొన్న చైతన్య నాన్నగారు గొప్ప. మినిస్టర్ కొనడం కాదు. మన పెళ్ళప్పుడు మీ పుట్టింటి వాళ్ళు సూత్రాలు తాళి పెట్టితేనే 100 సార్లు చెప్పుకుని మురిసేదానివి. మర్చిపోయావా? అది అసలైన ఆనందం. ఇప్పుడు 10 రకాల నగలున్నాయని గతాలు మర్చిపోయి ప్రవర్తించకూడదు. ఎదుటి వాళ్ళని గేలి చేయకూడదు అని మెత్తగా వాయి పెట్టారు భరద్వాజ్. తన మూలాలు వెతికి ఉక్కిరించేసరికి ఊర్మిళకు ఎక్కడో ఖాళీ. కోపంగా చూస్తూ అయింది ఎగతాళి చేయడం. సందు దొరికితే చాలు దేపడానికి ముందుంటారు అని రేగింది ఊర్మిళ. ఓ, నా మాటలు నీకు ఎగతాళిగా ఉన్నాయా? నిజమే, లేని నిజాలు ఎప్పుడూ చేదుగుడికలే అని ఎద్దేవా చేసి ఫోన్ చేస్తూ పక్కకు వెళ్ళారు రాజా అంకుల్. దేవ్ ఆలోచనలన్నీ మంత్రి ఇంట్లో 25 కేజీల బంగారం చుట్టూ తిరుగుతుండగా విదురు వైపు చూశాడు. ఎవరూ చూడకుండా థమ్సప్ ఫింగర్ చూపించాడు విదుర్. అయ్యో చిన్మాం, చిట్టెంటుకులా పాప గోల్డ్కి రెక్కలు రాబోతున్నాయి. ఆయ్ సర్కారీ వారి పాట రూపాయి పావలా అని నవ్వుకుంది అన్నగారి విధులు సైకిళ్ళు క్యాచ్ చేసి జాను. రెడీ అయ్యి వచ్చారు బాలకృష్ణ దంపతులు. 10 లంకణాలు చేసినట్లు అయ్యింది రుక్మిణి అవతారం. అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని, నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు? బాధ ఉంటుంది కానీ అదే ఆలోచించి నీ హెల్త్ అప్సెట్ చేసుకుంటావా అని లాలనగా అన్నాడు దేవ్. అవునమ్మా, నువ్వు ఇలా ఉండడం ఏమీ బాగోలేదు అని జాను మరోవైపు నుంచి హక్ చేసుకుంది. మీ మాట వినిపించక నాకేం తోచలేదు ఆంటీ, ఇల్లంతా బోసిగా అయిపోయింది అని రుక్మిణి చేతులు పట్టుకుని చైత్ర. పోనీ లైని ఇంటికి తీసుకురమ్మంటారా వదినమ్మ? మీరు ఎలా ఉంటే ఏమీ బాగోలేదు అన్నారు భరద్వాజ్. వద్దు రాజా, సర్పాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రోజు భయపడుతూ బతకలేం. నా పెంపకం లోపం ఉంది కాబోలు, అందుకే దాని ఆలోచనలు పెడతరా పట్టాయి. వదిలేయండి, పదండి, మనశ్శాంతిగా పూజ చేసుకుందాం అని జాను తల మీద ముద్దు పెట్టి అన్నీ సర్దావా చైత్ర అంది రుక్మిణి. అన్నయ్య నువ్వేమంటావు అని ప్రశ్నించారు భరద్వాజ్. వద్దు రాజా, ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. మన నాశనం కోరే వాళ్ళతో మనకే బంధాలు బంధుత్వాలు వద్దు అన్నారు బాలకృష్ణ. ఇదే మాట మీద ఉండండి. మధ్యలో మనసులు మార్చుకుని కడుపు తీపితో తప్పటడుగులు వేయకండి. అది మనకే చేటు తెస్తుంది. తెలియక చేస్తే క్షమాపణలు ఉంటాయి, తెలిసి కావాలని చేస్తే క్షమించకూడదు బాల. అన్ని తప్పులన్నీ క్షమించుకుంటూ పోతే మానవ విలువలు చంకనాకపోతాయి అని కోపంగా చెప్పి, అదిగో పంతులు గారు వచ్చారు, పూజ మొదలు పెట్టండి. ఆ స్వామి మన మనసుకు మనశ్శాంతి కలిగిస్తారు అంది పెద్దావిడ. అమ్మ, అన్నీ సిద్ధంగా ఉంటే పూజ మొదలు పెడదాము అన్నారు పంతులు గారు. అన్నీ సిద్ధమే, మీదే ఆలస్యం, మొదలు పెట్టండి అంది పెద్దావిడ. మీ ఇరువురి దంపతులు వచ్చి ఇలా పీటల మీద కూర్చోండి అని ఆయన కూర్చున్నారు. 2 జంటలు పీటల మీద కూర్చున్నారు. వారితో పూజ చేస్తూ మంత్రాలు చదువుతున్నారు. వ్రతకథను చదివి వినిపించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. పంతులు గారు దేవుడి పాదాల చెంత పెట్టిన బాక్సులో సూత్రాల తాళి ఉంది. దాన్ని మీ చేతులతో తీసి మా రుక్మిణికి ఇవ్వండి, సూత్రాలు మార్పించాలి అంటుంది పెద్దావిడ. ఎవరి సూత్రాలు పెరిగాయి అక్క? నీవా? నావైతే బాగానే ఉన్నాయి అంది ఊర్మిళ. మీ ఇద్దరివి కాదు, చైత్రవి అని రుక్మిణి తీసుకో అంది బామ్మ. చైత్ర తాళి సైన్ ఎక్కడిది? అయినా మన ఇంట్లో మార్చడం ఏంటి? అదంతా తన అత్తారింట్లో చేసే ప్రాసెస్ అని మీ నెత్తిన వేసుకుంటారే అన్నీ అంటూ కోపంగా అంది ఊర్మిళ. మామ్ నువ్వు ఆగు, నానికి అన్నీ తెలుసు, ఎందుకు ప్రతిదానికి నెగిటివ్ మాట్లాడతావు అని కోపంగా అన్నాడు దేవ్. దేవ్, డోంట్ ఇంటర్ఫియర్. ఇది మన ఇంటి సమస్య కాదు, పరా ఇంటి ఆమె గురించి అడుగుతున్నాను. సో నువ్వు దూరంగా ఉండు అని కళ్ళేరు చేసింది ఊర్మిళ. చైత్ర కంట్లో కన్నీళ్ళు జలజలా రాల్చేస్తూ అక్కడ ఉండలేక పరుగున తన రూమ్కి వెళ్ళిపోయింది. వెళ్తున్న చైత్ర బాధగా చూస్తున్నాడు దేవ్.
భుజం తట్టి లైట్ తీసుకో బావా, నువ్వు ఇప్పుడు ఆవేశపడితే మొదటికే మోసం వస్తుంది అని మెల్లగా చెప్పాడు విదురు. పిడికిలు బిగించాడు కోపంగా దేవ్. మాకు తెలుసు ఎవరికి ఏం చేయాలో ఊర్మిళ, నువ్వు ఊరికే బీపీ తెచ్చుకోకు. అసలు ఫాస్టింగ్ చేసి నీరసంగా ఉన్నావు. అమ్మ నువ్వు కానీ అన్నారు భరద్వాజ్. నాదో మాట, ఆడపిల్ల అంటేనే గౌరీదేవి. తాళి సోతాలు మార్చినంత మాత్రాన మీకు ఏ చేటు రాదు. పైగా మంచే జరుగుతుంది. దేవుడి దగ్గర మంచే జరుగుతుంది. దేవుడి దగ్గర ఉండగా అలా వాదులాట సమంజసం కాదని నా మనవి అని తల్లి ధూపాతి తీసుకుని ధూపం వేయమ్మా అని జానుతో చెప్పారు పంతులు గారు. తల పంకించి వెళ్ళింది జాను. తన మాట అంటే పూచుకు పొలలా తీసి పడేస్తున్న భర్త కొడుకు మీద విపరీతమైన కోపం రేగిపోయి కుక్కర్లో రైస్లా ఉడికిపోతూ రుక్మిణి చేతిలో ఉన్న సైన్ని ఆరాగా చూసి చివర కొన పట్టుకుని దాని మీద ఉన్న మార్క్ చూసి, ఇది మనం గోల్డ్ తీసుకునే షాప్లోనే అంటే మీరు కొన్నారా అత్తయ్య అని కోపంగా అడిగింది ఊర్మిళ. అవును నేనే తీసుకున్నా, అయితే ఏంటి అని అమ్మ సీరియస్గా అంది పెద్దావిడ. 4 తులాల బంగారం. ఫ్రెండ్ మనవరాలకి స్పాన్సర్ చేస్తారా? మీరు చాలా గ్రేట్. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కాస్త ఎవరైనా చెబుతారా అని కోపంగా పైకి లేచింది ఊర్మిళ. నువ్వు బాధ్యతగా ఉండు, అన్నీ నీకే తెలుస్తాయి, ఎవరు చెప్పకుండా అని గన్ షాట్ సమాధానం వచ్చింది దేవ్ నుండి. అంటే నాకు బాధ్యత లేదంటున్నావా, అంతేనా దేవ్ అని కోపంగా అడిగింది ఊర్మిళ. తన నిచ్చెలి కలకంట నీరు ఉలికించిందనే కోపంతో ఉన్న దేవ్ ఎస్ అని యాటిట్యూడ్గా చెప్పాడు. శివ ఎందుకు వాదం ఇప్పుడు ఇలా రా అని పిలిచింది రుక్మిణి. అమ్మ తీర్థప్రసాదాలు తీసుకోండి అని పంతులు గారు గొడవకు అడ్డు వేయాలని పిలవగా, 1 నిమిషం పంతులు గారు అని, నాకు బాధ్యత లేదని నువ్వెలా అంటావు దేవ్? ఇంట్లో ఎవరికి ఏం కావాలి నేను తెప్పిస్తాను. గ్రోసరీ దగ్గర నుండి బట్టలు, గోల్డ్, ఇంటి మెయింటెనెన్స్ అంతా నేనే పట్టించుకుంటాను. ఆఖరికి జాను వాడే పెర్ఫ్యూమ్స్ నేనే తెప్పించేది. ఏ జాను, అవునా ఇవన్నీ బాధ్యతగా చేయడం అంటా చెప్పు, ఇంకేం చేయాలి నేనంటూ రౌద్రంగా అడిగింది ఊర్మిళ. ఇవన్నీ చేయడం బాధ్యత అంటారమ్మా అని సీరియస్గా సింహం లుక్ ఇచ్చాడు దేవ్. మరి కాదా, ఏమంటారో? సర్వం తెలిసిన త్రికలజ్ఞానివి కదా, నువ్వు చెప్పు అని దురుసుగా అంది. చిన్నగా నవ్వి, నిన్ను త్రికలజ్ఞానినా, వాట్ ఏ బిరుద్ మామ్, ఇది నువ్వు ప్రేమగా ఇస్తే పొంగిపోదునేమో బట్ అని నవ్వి డాడ్ అలసిపోయి ఇంటికి రాగానే చక్కని చిరునవ్వు రువ్వి గ్లాస్ వాటర్ తెచ్చిచ్చి కష్టాన్ని మర్చిపోయేలా 4 మాటలు మాట్లాడాలి. అది భార్య బాధ్యత అంటే. కొడుకుని దగ్గర తీసుకుని స్కూల్లో ఏం జరిగింది, తోటి పిల్లలు ఏమంటున్నారు, స్టడీ ఎలా ఉంది, నీకు తెలిసినంతలో నాకు తెలియంది చెప్పి లాలించడానికి తల్లిగా బాధ్యత అంటారు. ఆరళ్ళు పెట్టి అత్తగారు రాలేదురా బాబు, సంతోషం అని నాని మంచి చెడ్డలు గమనిస్తూ నీకు వచ్చిందే వేడి వేడిగా వండి పెట్టడం చేస్తే కోడలిగా బాధ్యత అంటారు. అమ్మ ఒకటే కిచెన్లో ఉంటుంది, తొంగి చూడవు, తను కాఫీ కల్పిస్తే జురుతావు, అది కూడా పాచిమొకాన్న కడగకుండా. మరి కోడలుగా అమ్మకు నువ్వు తోడై ఉండాలి కదా. నీ భర్తకి ఏమిష్టమో నాకేం కావాలో చేసి పెట్టి దగ్గరుండి పెట్టలేదు ఏనాడు కూడా. పుట్టినరోజున తెల్లంటి స్నానం చేయించి ఖాళీ ఉండదు. కానీ సోది మందకు పెళ్ళని పార్టీ అని ఇవ్వడం మాత్రం తెలుసు. ఇదే కదా బాధ్యత అంటే. ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో ఉన్నాయి. ఎవరి మనసేంటో అది తెలిస్తే అప్పుడు ఇంట్లో ఏం జరిగేది నీకే తెలుస్తుంది. నాకేం కావాలి, నేను ఎలాంటి అమ్మాయిని భార్యగా కోరుకుంటున్నానో అర్థం అవుతుంది. అమ్మలా లోకం తెలియకుండా ఉండకూడదు, నీలా ఉండకూడదు. వావి వరుసలు లేకుండా తిరిగే రితిక లాంటి దాన్ని నా మెడ మీద ఎక్కించడానికి అని చూస్తున్నావంటే నిన్నేమనుకోవాలి, షేమ్ ఆఫ్ యూ అని ఏసుడింపుగా అన్నాడు దేవ్. దేవ్ కమ్ డౌన్ అని భుజం తట్టి, ఎన్నన్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లేరా, దేవుడికి నమస్కారం చేసుకో అన్నారు భరద్వాజ్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.